తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ హీట్ ఎక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అభ్యర్థుల వేటలో అన్ని పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు. కానీ కారు పార్టీలో మాత్రం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నేతలెవరూ ఆసక్తి చూపడం లేదా? గతంలో ఎమ్మెల్సీ సీటు కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డ నేతలు ఇప్పుడెందుకు ముందుకు రావడం లేదు? అధికారం లేకపోవడంతో ఎప్పటి నుంచే చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని నేతలు వెనుకడుగు వేస్తున్నారా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. వచ్చే ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్గా మారనున్నాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆమె రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టింది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా హస్తినకు వెళ్లి పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ కారు పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కనిపించట్లేదని ప్రచారం సాగుతుంది. అటు పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు కూడా ఆసక్తి చూపట్లేదని, అందుకే ఓ ఐఆర్ఎస్ అధికారిని బరిలో దింపే ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే పట్టభద్రుల ఓటర్లలో మళ్లీ పట్టు సాధించకపోతే అర్బన్ ఓటర్లలో పార్టీ ప్రభావం తగ్గిపోతుందనే ఆందోళన బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ దూకుడు మీదున్న బీజేపీని తట్టుకుని ఆర్థికంగా, యంత్రాంగపరంగా ఓటర్ల నమోదు ప్రక్రియను భుజాన వేసుకునే బలమైన అభ్యర్థిని వెతకడమే బీఆర్ఎస్కు పెద్ద పరీక్షగా మారిందనే చర్చ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ సీటు కోసం చాలా మంది నేతలు తెగ పోటీ పడ్డారు. కానీ అప్పట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్న సురభి వాణీదేవిని తెరపైకి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకు వాణీదేవిని రంగంలోకి దింపడంతో నేతలంతా కిమ్మనలేదు. కానీ ఇప్పుడు అదే స్థానంలో పోటీకి అవకాశం ఉన్నప్పటికీ నేతలు మాత్రం ముందుకు రావట్లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో పోటీకి సురభి వాణీదేవి ఆసక్తిగా లేరు. దాంతో ఆమె స్థానంలో బీసీ నేతను రంగంలోకి దింపాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ ఆసక్తిగా లేకపోవడంతో ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉన్నతాధికారి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇప్పటికే 1-2 పర్యాయాలు కేటీఆర్తో భేటీ అయినట్లు సమాచారం. కానీ ఆయనకు 18 ఏళ్ల సర్వీసు ఉండడంతో పోటీపై కొంత ఊగిసలాట ధోరణితో ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అలాగే ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు పెరిక సామాజిక వర్గానికి చెందిన ఓ న్యాయవాది కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారట. కానీ వీరంతా పెద్దగా పేరున్న నేతలు కాకపోవడంతో హైకమాండ్ సైతం పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇదే సమయంలో ఓ గులాబీ పార్టీలో మిగతా నేతలు ఎమ్మెల్సీ రేస్లోకి రాకపోవడానికి ఇతర కారణాలు ఉన్నాయనే టాక్ సైతం వినిపిస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 3 ఏళ్లు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి దిగినా పెద్దగా లాభం లేదని భావనలో కొందరు నేతలు ఉండగా, మరికొందరు మాత్రం ఎమ్మెల్సీగా బరిలో దిగిపోయి చేతి చమురు వదిలించుకోవడం అవసరమా అని సైలెంట్గా ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే విషయం మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.